ఒకరోజు హాస్పిటల్లో ఓ అమ్మాయి యూపీఎస్సీ కోసం చదువుతోంది. ఆమె చెప్పింది, ఇది నా కల మాత్రమే కాదు సార్, మా అమ్మ, అన్నల ఆశలు కూడా. కాని ఆమె తన తండ్రి గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. అడిగితే చెప్పింది, అబ్బూ ఉన్నారు సార్, కాని నా జీవితంలో ఒక పేరు మాత్రమే. ఆమె తండ్రి 25 సంవత్సరాలు సౌదీలో కష్టపడ్డాడు. పగలు రాత్రి పనిచేశాడు. తన కలలు, తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఒకే ఒక్క ఆశతో, నా పిల్లలు ఎవరికి తక్కువ కాకూడదు. డబ్బు పంపించాడు, కాని తన ప్రేమను మాత్రం పంపలేకపోయాడు. అలా పిల్లల జీవితంలో అతను ఒక ఏటీఎం అయ్యాడు. వృద్ధాప్యంలో తిరిగి వచ్చేసరికి పిల్లలకు అతను పరాయి మనిషి. అప్పుడు ఒక మాట ఆ అమ్మాయి హృదయాన్ని మార్చింది. నువ్వు డబ్బు పంపే మనిషిగా చూసిన ఆ వ్యక్తి నీకోసం తన జీవితాన్నే త్యాగం చేశాడు. ఆమె కళ్లలో కన్నీళ్లు. సార్, నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి. నా అబ్బూ దగ్గర కూర్చొని ఏడవాలి. గుర్తుంచుకోండి, డబ్బు అవసరాలను తీర్చగలదు, కాని తండ్రి లేకపోవటాన్ని కాదు. ఈరోజు మీ తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పండి, అబ్బూ, మీరు మా జీవితంలో అత్యంత విలువైనవారు.